స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల అమలు కొరకై స్థానిక ప్రజలకు చేరడం కొరకు కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్లు పార్టీలో చేరడని డబ్బులకు ఆశపడి రాలేదని తెలిపారు. పార్టీలో ప్రాధాన్యత అందరికీ ఉంటుందని, ప్రజాపాలన నచ్చి కౌన్సిలర్ల సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఉంటాయని, రానున్న ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తూ అందరినీ కలుపుకుని పార్టీ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు, దళిత సంఘాలు, దళిత బంధు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి దళిత బంధు రావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇక ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన ప్రాసీడింగ్స్ ఇచ్చిన కాపీలు ఏమయ్యాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. మొన్న తీసుకున్న ప్రజాపాలనలో 6 గ్యారెంటీలను ప్రతి గడపకు తీసుకొచ్చే బాధ్యత నాదని స్పష్టం చేశారు. చెక్ డ్యాం మరమ్మతుల విషయంలో వాటిని రిపేర్ చేయడానికి అవసరమయ్యే ఖర్చులను అధికారులు లెక్కలు వేస్తున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పూర్తి కావడానికి దోహదం చేస్తున్నామని, రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో హుజూరాబాద్ నుండి భారీ మెజార్టీతో వచ్చేలా కృషి చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 10 రోజులు 6 గ్యారెంటీలు సేకరణలో ఉండే ఆన్లైన్ కూడా జరిగింది. అవన్నీ అడుగుతున్న వారికి ఇప్పించే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇన్ఛార్జ్గా కాదని చెప్పి మరొకసారి నేను చాలా తెలియజేస్తున్నాను. ఏదైతే చెక్ డ్యామ్ ఇరిగేషన్ కి తీసుకొస్తే చెక్ డ్యామ్లు కట్టింది. మేము మన ఎలక్షన్ ప్రచారంలో చూస్తే ప్రతి ఒక్క చోట ఆ చెక్ డ్యామ్లన్నీ తొందరగా కట్టిండ్రు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేదు, కొట్టుకపోయింది ఆ చెక్ డ్యామ్. అవినీతి, ప్రజల డబ్బు దుర్వినియోగం చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు అవన్నీ మా కళ్ళ ముందుకి వస్తున్నాయి. ఖచ్చితంగా అవన్నిటిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీసుకుంటుంది. అవన్నీ మేము అధికారులను పిలిచి మళ్ళీ ఒకసారి మేము ఎస్టిమేట్ చేసుకొని ఎందుకు చేస్తున్నాం, ఆ చెక్ డ్యామ్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ ఎందుకు, రేపు రానున్న రోజుల్లో ఇరిగేషన్ పంట పొలాలకి నీళ్లు రావడం కోసం చేసుకునే పనులు. వాళ్ళు చక్కగా కట్టక ఇబ్బంది పడుతున్న రైతులు ఉన్న కమలాపూర్ గ్రామం, కమలాపూర్ మండలంలో 8-9 విలేజ్లలో నీళ్లు రాదు. వీళ్ళు చేసిన పనికి ఆ గ్రామం నీళ్లు రాకపోతే మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మేము మా నాయకత్వం మంత్రి గారి దగ్గర తీసుకుపోయి మళ్ళీ అధికారులతో మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేకూర్చాలి, నీళ్ళు ఏ రకంగా తీసుకురావాలని ఆలోచించి అధికారులతో సమీక్షించి ఇప్పుడు మేము మళ్ళా వాళ్ళకి నీళ్లు వదిలేయడం జరిగింది. అదేవిధంగా వినవంక మండలం చూసుకుంటే కల్వాల ప్రాజెక్ట్ కడతామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ కూడా అట్లనే ఉద్దేశించింది. ఇంకా పనులు కూడా పూర్తి కాదు. ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటామని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఏవైతే ఇక రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. ఖచ్చితంగా మేము ఆ పార్టీ అందరం ఒకటే కలిసి కట్టి రేపు భారీ మెజార్టీ 7 సెగ్మెంట్ గల హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మరొకసారి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఇక్కడ ఆల్రెడీ రాష్ట్రంలో మా పార్టీ వచ్చింది. 2 ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మా పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి కొనసాగుతుంది. అదేవిధంగా నిధులు కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి ఏవైతే ఉంటుందో ఆ కృషి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా దానికోసం కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి హుజూరాబాద్ ప్రతి ఒక్క నాయకులు కష్టపడతారని మీ అందరికి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏదైతే మొన్న మీటింగ్ జరిగినప్పుడు శాసనసభ్యులు గవర్నమెంట్ కూలిపోతుంది, సీఎం మారుతారు అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇట్లా మారుతుంది అనేది కూడా చెప్పాలి. మరి ఆ సమాచారం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? మా ప్రభుత్వం కూలుతుంది, మేము
ఇక రేపు వేరే ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ సీఎం అవుతారని చెప్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు? మరి వాళ్ళకి సమాచారం ఉన్నప్పుడు మరి పోయి మరి సమాచారం ఇవ్వాలి కదా, బయట పెట్టాలా వద్దా? చుట్టూ మాటలు మాట్లాడుతూ ఎవరు ఊరుకోరు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని మరి ఎందుకు కూడా కొట్టిండ్రు, రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు రాలే అనేది ఆలోచించుకొని ప్రజల పక్షాన నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకా కేవలం ఈ గెలుపు చూసుకొని విరవీగితే ఎవరు ఊరుకోరు. ఆ గెలుపు ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. సో కేవలం సానుభూతితోని గెలుపు కాదది. ఇక్కడ రేపటి రోజు ప్రజలందరూ కాంగ్రెస్ తరఫున ఉన్నారు, నాయకులందరూ కాంగ్రెస్ బీజేపీ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ నాయకులందరూ విసిగెత్తిపోయింది. ఇక్కడ శాసనసభ్యులు గెలిచినా ఆ నాయకులకి నమ్మకం లేదు. సో అందుకే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఒక గౌరవం దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీలో గౌరవం ఉంటుందని చెప్పి ఈ రోజు మా పార్టీలో రావడం జరుగుతుంది. సో మరొకసారి మేము నాయకులందరికీ చెప్తున్నాం, ప్రభుత్వం కూల్చేద్దాం, సీఎం మాట్లాడు, ప్రభుత్వం పోతుందని అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టకండి. ఎందుకు ఓడిపోయినాం, ప్రజలను ఎందుకు 10 ఏళ్ళు మేము డెవలప్ అభివృద్ధి చేసినాం చెప్పుకున్నారు కదా, మరి ఎంత చేసినా ప్రజలు ఎందుకు ఓటేయాలి అది మీరు ఆలోచించుకొని ఉంటే బాగుంటుందని వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ని ముగిస్తున్నాం.